నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఈజ్ షాహిదా. తమిళ విలక్షణ నటుడు, దర్శకుడు పార్థిబన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో దానికి ముగింపు పలకడమే కాకుండా ఓ విప్లవాత్మక అడుగు వేశారు. తనకి ఏ కులం మతం లేదని చాటి చెప్పే నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికేట్ కోసం ఆయన అధికారికంగా దరఖాస్తు చేసుకున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ గా నటించిన పార్థిబన్ ఈ సినిమా ఈవెంట్లో తనను తాను పరిచయం చేసుకుంటూ తన సామాజిక వర్గం పేరును ప్రస్తావించారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మేధావిగా పేరున్న పార్థిబన్ కులం పేరు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. తాజా పరిణామాలపై ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసిన పార్థిబన్ ఆ వివాదంపై స్పష్టతనిచ్చారు. నేను కులమతాలకు అస్సలు పట్టించుకోను. వేదికలపై నా మాతృభాష తెలుగు అని చెప్పబోయి పొరపాటున సామాజిక వర్గం పేరును వాడాను. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అని వివరించారు. నెటిజన్ల విమర్శలు తనను ఎంతో బాధించాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. కులం మతం లేదని ధృవీకరించే సర్టిఫికేట్ తీసుకోవచ్చనే విషయం తనకు ఇప్పుడే తెలిసిందని, వెంటనే దానికి అప్లై చేశానని పార్థిబన్ వెల్లడించారు. ఈ సర్టిఫికేట్ అందుకున్న తొలి సినీ నటును నేనే అవుతానన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించి కుల మతాలకు అతీతంగా సమాజం కోసం దీన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తాను అని ఆయన ప్రకటించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.